శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు, ఆరోగ్యశ్రీ కార్డులను వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని మాట్లాడుతూ, ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేసి పేదల జీవన ప్రమాణాలు మెరుగుపరిచిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదని తెలిపారు. ప్రతి పేదవాడి ఇంట్లో ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే 25 లక్షలు ఉన్నట్లేదని తెలిపారు. గతంలో ఆసుపత్రికి వెళితే వైద్య సిబ్బంది కొరత ఉండేదని, వైద్యం సరిగా అందేది కాదని, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష అనే వినూత్న కార్యక్రమం తీసుకొచ్చి ప్రతి సచివాలయ పరిధిలో వైద్య సేవలు అందించారని తెలిపారు. రేష్మా సాయి, వై మధుమిత, బి ఢిల్లీ రాజేశ్వరి, జి శివరాం, షేక్ గఫర్, టి పెంచెల ప్రవీణ్, సిహెచ్ శివతేజ, టి సంతోష్, కె గౌతమ్, డి కుమార్, కె వెంకట సత్య, సిహెచ్ నీలిమ, ఏ మోషే, టి పావని, ఎస్ ధనుష్, సిహెచ్ పవిత్ర. సమాజంలో ఇంత పెద్ద ఎత్తున ఆరోగ్య భద్రతను గురించి ఆలోచన చేసినటువంటి మరో ముఖ్యమంత్రి లేడు. బహుశా దేశ చరిత్రలోనే ఇది ఒక అరుదైనటువంటి ఘట్టంగా మనం ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి. దాంతో అనేక రకాలైనటువంటి వైద్య సేవలు అందిస్తున్నాం. 108 వైద్య సేవలు అందిస్తున్నాం, 104 వైద్య సేవలు అందిస్తున్నాం. గతంలో ఉన్నటువంటి 108, 104 ఆరోగ్యశ్రీ మహానేత రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రవేశపెడితే ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు పట్టించుకోకపోతే మరలా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఆరోగ్యశ్రీ కార్డు 25 లక్షలు పెంచడం, 108 వాహనాలని ఈరోజు విస్తరించినటువంటి బైజూస్ కంటెంట్తో ట్యాబుల పంపిణీ కార్యక్రమం కూడా ఈరోజు దీనికి శ్రీకారం చుడుతున్నాం. దాదాపుగా 654 మంది పిల్లలకి 33,000 రూపాయలు విలువైనటువంటి ఒక్కొక్క ట్యాబ్ని 2,15,82,000 రూపాయలతో ఈరోజు ఒక్క మన వెంకటాచలం మండలంలోనే ఈ 654 మందికి ట్యాబ్లు పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నామని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాం. అనేక రకాలైన బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా 25 లక్షల రూపాయల ఆరోగ్య భద్రత కల్పించేందుకు ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దేని మీ అందరికీ సందర్భంగా మనం ఇందులో భాగంగా ఈరోజు దాదాపుగా అనేక రకాలైనటువంటి వెసులుబాట్లు కల్పించి గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వానికి ముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ కార్డు కేవలం తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వాటికి ఇచ్చేటువంటి పరిస్థితి. ఈరోజు వాటికి భిన్నంగా తెల్ల రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆదాయం 5 లక్షల రూపాయల వరకు ఉన్నటువంటి వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలనేటువంటి నిర్ణయం